నమస్తే రాఘవ్ చెద్దా. అసలు అతను ఎవరు? ఆయన ఎట్లా నేషన్ వైడ్ ఫేమస్ అయిండు? అసలు అతను పార్లమెంట్లో లేవనెత్తిన పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు ఏమిటి? ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు పక్కన పెట్టింది? దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం రీజన్స్ చెప్పింది? ఇతను ఏం రిప్లై ఇచ్చిండు? అసలు ఇష్యూస్ ఎక్కడ వచ్చినాయి? అసలు తర్వాత అతని నెక్స్ట్ మూవ్ ఏంటిదో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాఘవ్ చెద్దా 2 సార్ల ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపియడానికి కో ఇన్ఛార్జు, ఇప్పుడు సీఎంకు అడ్వైజరు, గుజరాత్లో కూడా కో ఇన్ఛార్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇవన్నీ పోను ముఖ్యంగా అన్నా హజారే గారు ఉద్యమం చేశారు కదా లోక్పాల్ బిల్లుకు సంబంధించి, అందులో క్రియాశీలకంగా పనిచేసిండు. ఇతని గురించి మనం ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మనం ఎందుకు వీడియో చేస్తున్నామంటే, అన్నా హజారే కింద అరవింద్ కేజ్రీవాల్ ఈ మన రాఘవ్ చెద్దా ఏ విధంగా క్రియాశీలకంగా పనిచేశారో, అన్నా హజారే కింద ఆనాడు సునీల్ అన్న కూడా లోక్పాల్ బిల్ కోసం క్రియాశీలకంగా పనిచేశారు. ఇంకా చాలామంది ఉన్నారు అందులో. మన పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సునీల్ అన్న ఉండడం మన గర్వకారణం. ఎందుకంటే లోక్పాల్ బిల్ అంటే మనందరికీ తెలుసు, ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది. కానీ అప్పటి వరకు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి, ప్రైమ్ మినిస్టరు, అట్లే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇట్లా టాప్ క్యాడర్లో ఉండే వాళ్ళు అవినీతి చేస్తే, ముఖ్యంగా యాంటీ కరప్షన్ బిల్లుకు సంబంధించిందే ఈ లోక్పాల్ బిల్లు. అది యాక్ట్ లాగా మారింది, ప్రస్తుతం అది నడుస్తున్నది. కాబట్టి మన విద్యార్థుల రాజకీయ పార్టీ సునీల్ అన్న గారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మనకు సంబంధం లేదు. కాకపోతే అన్నా హజారే ఆ లోక్పాల్ బిల్లుకు సంబంధించి క్రియాశీలకంగా పనిచేసారు కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం. అయితే ముఖ్యంగా అచీవ్మెంట్స్ మనోడు పార్లమెంట్లో ఏం సాధించిండు, వేటి వల్ల నేషన్ వైడ్ తెలిసింది రాఘవ్ చెద్దా గురించి అని అంటే, మంచి ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఏమేమి సమస్యలు ఏర్పడతాయో మనందరం రోజు అరే ఇది గిట్లుంటే మంచిగుండు అని అనుకుంటామో ఆ సమస్యలు, ఆ టాపిక్స్ను పార్లమెంట్లో లేవనెత్తిండు మనోడు. ముఖ్యంగా ఏంటంటే మొబైల్ డేటా. మనము అందరం అనుకుంటాం నెలకోసారి రీఛార్జ్ చేస్తాం అనుకుంటాం, కానీ అది మనందరికీ తెలుసు 28 రోజులనే ఉంటుంది. అంటే మొత్తం సంవత్సరం పేరు మీద 12 నెలలు ఉంటే 13 సార్లు మనం ప్రజలు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు 2 రోజులు తగ్గించిల్లు? నెల అంటే 30 రోజులు ఉండాలి, ఎందుకు 2 రోజులు తగ్గించిల్లు? అదేవిధంగా మనం డబ్బు పెట్టి డేటా కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 GB 3 GB పర్ డే మనం కొంటాం కదా, అది ఎందుకు ఎక్స్పైరీ అవుతుంది? మన డబ్బు మనం కొనుక్కున్నాం, మన ఫోను మన డేటా అవుతుంది, అది రేపటికి ఎందుకు రోల్ ఓవర్ కాదు అనేది మొబైల్ డేటాకి సంబంధించి చేసిండు. ఇంకొకటి గిగ్ వర్కర్కి సంబంధించి ఈ 10 నిమిషాల డెలివరీ, లేకపోతే గిగ్ వర్కర్స్ అంటే ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఇవన్నిటికి సంబంధించిన వాళ్ళకి, అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తిండు. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కల్పించాలని పార్లమెంట్లో అతను మాట్లాడడం జరిగింది. అట్లే బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, కొన్ని వేల కోట్లు బ్యాంకులు దోచుకుంటున్నాయి, మన డబ్బును మన అకౌంట్లో వేసుకున్నాం, మన డబ్బుతోటి ఈ బ్యాంకులు వాళ్ళ బిజినెస్లు నడుస్తున్నాయి, ఎందుకు మన మీద SMS ఛార్జులని, మెయింటెనెన్స్ ఛార్జులని, మన బ్యాలెన్స్ మనకు ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడు మెసేజ్ పంపితే మనం ఎందుకు డబ్బులు కట్టాలి? అట్లే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మన అకౌంట్లో మన ఇష్టం ఉందని డబ్బులు పెట్టుకుంటాం, ఈ యావరేజ్ బ్యాలెన్స్ పేరు మీద కొన్ని వేల కోట్లు బ్యాంకులు ఎందుకు దోసుకుంటున్నాయని మంచి ప్రశ్నను కూడా లేవనెత్తిండు. ఇట్లా చాలా చూసుకుంటే చాలా మాట్లాడిండు. మెన్స్ట్రల్ హైజీన్ గురించి, అమ్మాయిలకు సంబంధించి పాఠశాలల్లో, కాలేజీలలో ఇబ్బంది అవుతుందని చెప్పి దాని గురించి మాట్లాడిండు. అట్లే మదర్కి మెటర్నిటీ లీవ్స్ వస్తే ఫాదర్కి పెటర్నిటీ లీవ్స్ కావాలని చెప్పి ఈ మొన్న ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి సమస్య, సామాన్యునికి ఏమేమి డౌట్స్ వస్తాయో అవి రాఘవ్ చెద్దా పార్లమెంట్లో, రాజ్యసభలో మంచిగా మాట్లాడి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిండు. ఇటు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిండు. మధ్యలో పరిణీతి చోప్రా బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకొని అట్లా కూడా ఫేమస్ అయిండు. అన్ని రకాలుగా మనోడు ఫేమస్ అయిండు. అయితే ఇక్కడ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, ముఖ్యంగా రాజకీయ నాయకుడు అంటే అసలు ఇష్యూ ఏంటిదంటే, అతను పంజాబ్ నుండి నామినేటెడ్ ఎంపీ అన్నట్టు. నామినేటెడ్ ఎంపీ, రాజ్యసభ నుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఫస్ట్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ మెంబర్ ఉండి అన్ని పనులు చేసిండు. నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేసిండు.
ట్రెజరర్గా చేసిండు, జలమండలికి చైర్మన్గా చేసిండు, ఇలా రకరకాల వేరే రాష్ట్రాలల్లో పార్టీని గెలిపించడానికి కష్టపడ్డాడు, అన్నీ చేసిండు. కాబట్టి ఆయనకు రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి. అయితే ఆ డిప్యూటీ లీడర్ పదవిని తొలగించింది, ఇది ఫస్ట్. ఆ తొలగించడం కాకుండా పార్టీ తరఫున మాట్లాడే కొంత టైం కేటాయిస్తారు. ఈ పార్టీ పలానా పార్టీ వల్ల గిన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి గింత మాట్లాడాలి, రాజ్యసభ ఇంత డ్యూరేషన్ మాట్లాడాలి, ఇంత టైం మాత్రమే మాట్లాడాలి అని చెప్పి కేటాయిస్తారు. ఆ టైం రాఘవ్ చద్దాకి ఇవ్వకూడదని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సెక్రటేరియట్కి లేఖ రాసింది అన్నట్టు. అంటే మనతో ఏం మాట్లాడనియొద్దు, వచ్చిందంటే వచ్చిండు, ఆయన ఇండివిజువల్గా ఏమైనా చేసుకుంటే చేసుకొని, కానీ పార్టీ తరఫున ఆయన మాట్లాడనియొద్దు. నిన్నటి వరకు 2023 నుండి నిన్నటి వరకు ఆయన డిప్యూటీ లీడర్గా ఉన్నాడు, ఆ పదవి కూడా తీసేసి ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చైర్మన్ మిత్తల్కి ఇచ్చిల్లు అన్నట్టు డిప్యూటీ లీడర్ పదవి. దీనివల్ల మనోడు చాలా మందిగా సోషల్ మీడియాలో కానీ మనోడు కానీ అందరూ దిష్టి తాకిందని, నేషనల్ వైడ్ పాపులారిటీ అయిందని, ఇండివిజువల్గా అయినదైనా చూసుకుంటాడని రచ్చ నడుస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా రాజకీయ నాయకునికి ఇవి ఇష్యూస్ మనోడే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తుంది అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతీషి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రిగా చేసిర్రు మొన్నటి వరకు. ఇప్పుడు బీజేపీ సీఎం ఉన్నారు, గెలవక ముందు వరకు అతీషి గారు సీఎం ఉండే. తనేం చెప్తుందంటే, రాఘవ్ చెద్దా ప్రైమ్ మినిస్టర్ మోడీని చూసి ఎందుకు భయపడతాడు, ఎందుకు బీజేపీ చేస్తున్న అరాచకాల గురించి అడ్డుగా ఎందుకు మాట్లాడతలేడు, ప్రతిపక్షంగా పార్టీ అంటే రాజ్యసభలో వాళ్ళు ప్రతిపక్షమే కాబట్టి ఎందుకు మాట్లాడలేకపోతాడు, అధికార పక్షానికి ఎందుకు కౌంటర్ చేస్తలేడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ని విధాలుగా చేస్తూ ఉంటే ఎందుకు ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మాట్లాడతలేడు, మోడీ అంటే భయమా, లేకపోతే బీజేపీలోకి పోవడం కోసం లైన్ క్లియర్ చేసుకుంటాడా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ సమస్య, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఓట్స్ తీసేసింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు, బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని కూని చేస్తుంది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు, బలంగా ఆయన ఏదో ప్రజల సమస్యలు మాట్లాడుతాడు ఓకే, కానీ పార్టీ ఐడియాలజీ తరఫున ఎందుకు పార్లమెంట్లో అధికార పక్షానికి ఎందుకు కౌంటర్ చేస్తలేడు, ఎందుకు భయపడతాడు అని చెప్పి అతీషి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజకీయ నాయకునికి ఎప్పుడైనా 2 ప్రైమరీ డ్యూటీస్ ఉంటాయి. 100 డ్యూటీలు ఉంటాయి, 2 ప్రైమరీ ఉంటాయి. ఒకటి ఏంటంటే, అతను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేవనెత్తడం, వాటి గురించి పోరాటం చేయడం. ఏది ఆయన సమస్యలు ఆయన దృష్టికి వస్తే ఆయన అసెంబ్లీలో కానీ ఆయన లోక్సభలో కానీ లేకపోతే దేశంలో కానీ సమస్యల గురించి ఆయన లేవనెత్తడం. రెండోది, వాళ్ళు ఏ పార్టీలు అయితే ఉన్నారో, సపోజ్ ఇప్పుడు రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఐడియాలజీని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వాళ్ళ ప్రతిపక్షం ఎవరు, వాళ్ళకి అగెనెస్ట్ ఎవరు, అపోనెంట్ ఎవరు, బీజేపీ పార్టీని కౌంటర్ చేయాలి. అది మెయిన్ పని. ఇది ప్రజలకు తెలియక అంత మంచిగా ప్రజల సమస్య మీద మాట్లాడుతాడు కదా, ఎందుకు ఆయన తీసేసిల్లు అని సోషల్ మీడియాలో కానీ రచ్చ నడుస్తుంది. కానీ 2 పార్టీలు ఉంటాయి, 2 పనులు ఉంటాయి. సెకండ్దే ఇంకా ఇంపార్టెంట్, పార్టీ ఐడియాలజీని తీసుకుపోవాలి, అందులోనే సమస్యలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది చాలామంది వరకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒకరు ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తాను అనుకో, ఎంత డెమోక్రసీ అయినా దేశమైనా కూడా ఒక బ్యాంకులో పనిచేసిన రాజకీయ పార్టీ అయినా అట్లే ఉంటుంది. సిస్టమ్ అట్లున్నది, ఇంకా దరిద్రంగా మారింది. ఇప్పుడు బీజేపీ పార్టీ మొత్తం మోడీ సెంట్రిక్ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సెంట్రిక్ ఉంటుంది. కొంచెం కాంగ్రెస్ పార్టీలనే ఈ విషయం చాలా విచ్చలవిడితనం ఉంటుంది. డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది, ఎందుకంటే దోచుకున్నంత అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇట్లాంటి ఆర్గనైజేషన్లో స్ట్రిక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎస్బీఐ ఎంప్లాయీస్ పాలసీస్ రూల్స్ ప్రకారమే పనిచేయాలి. ఆయన వచ్చేసి హెచ్డిఎఫ్సి రూల్స్ ప్రకారం పనిచేయకూడదు కదా. అట్లనే ఇప్పుడు మనం చాలాసార్లు రఘునందన్ రావు గారు కూడా చెప్తా ఉంటే వినే ఉంటారు మీరు అందరూ, నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్ అని చెప్తూ ఉంటాడు. అంటే దేశం ఫస్ట్ అన్నిటికి మించి, సెకండ్ వచ్చేసి మనం ఏ పార్టీలు ఉన్నామో అది, థర్డ్ మనం ఇండివిజువల్. ఇక్కడ రాఘవ్ చెద్దా పార్టీని పక్కకు పెట్టి, పార్టీకి దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుందంట పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకోక, ఆయన పార్టీ ఆఫీస్కు పోక. కాబట్టి ఆబ్వియస్లీ పార్టీకి కోపం వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఆయన చేసిన కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక పార్టీయే కదా ఆయనను అక్కడ నిల్చోబెట్టింది రాజ్యసభలో. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది, ఒకసారి ఎంపీ చేసింది, అన్ని పదవులు ఇచ్చింది. పార్టీ గురించి లేవనెత్తాలిగా. 2 సంవత్సరాల పార్టీ ఇవన్నీ పోను
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ల అరెస్ట్ అయినప్పుడు 2024లో మన రాఘవ్ చద్దా దాని మీద ఏం ఖండించలేదు. ఈ బీజేపీ పార్టీ రాజకీయాలల్లో ఢిల్లీ రాజకీయాలను చేజెక్కించుకోవడం కోసం వాళ్ళని ఇరికించాలని అందరికీ తెలుసు. కేసు కొట్టేసినప్పుడు కూడా అందరూ హర్షం వ్యక్తం చేసుకుంటా సంతోషం చేసుకుంటాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసులో మనోడు సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి పార్టీకి అగెనెస్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా తీసేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన రూల్స్ ప్రకారం నడవాలనుకుంటాం. ఎంత డెమోక్రసీ అయినా అట్లే ఉంటుంది. ఇప్పుడు పక్కోళ్ళ ఇంట్లో వాళ్ళు మనకు చెప్తే ఎట్లుంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. పక్కోళ్ళే మాటలు వింటూ ఉంటే కొంచెం తప్ప రైటా సెకండరీ, కానీ ఫస్ట్ మనం ఆల్రెడీ కరెక్ట్ ఉన్నప్పుడు మన వేలో మనం పోతూ ఉండాలి. కానీ పక్కోళ్ళు వచ్చి చెప్తూ ఉంటే ఎట్లుంటుందో సేమ్ పొలిటికల్ పార్టీలలో రాజకీయాలంటే అంతే. ఇంకా అవి అట్లా ఉండొద్దు. వాస్తవానికి ఒక పర్సన్ సెంట్రిక్ పార్టీ హెడ్ ప్రెసిడెంట్ సెంట్రిక్ ఉండొద్దు. కాకపోతే ఆ దరిద్రం అంతా అట్లా తయారైనప్పుడు ఆ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని డామినేట్ చేస్తాండేమో రాఘవ్ చద్దా అని ఆయనకు అనిపించవచ్చు అరవింద్ కేజ్రీవాల్కి, అందుకే పక్కకు పెట్టవచ్చు. లేకపోతే మన పార్టీ అనుకున్నాం అందరం. మన పార్టీ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ పేరే తీయలేదు చాలా సంవత్సరాల నుండి, అయినా చాలా నెలల నుండి పార్లమెంట్లో ఆమ్ ఆద్మీ అరే మనందరం ఒకటి అనుకున్నాం, మన గురించి నువ్వు మంచిగా మాట్లాడతావు, నీకు స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చినాం, రాజ్యసభ ఎంపీ ఇచ్చినాం, గెలిపించినాం, అన్నీ చేస్తే అలా పార్లమెంట్లో మన పార్టీ పేరే ఎత్తుతలేవు నువ్వు అన్నప్పుడు ఆబ్వియస్లీ పార్టీ కోపం వస్తుంది. చాలామందికి నచ్చదు. మన మీద సోషల్ మీడియాలో చేసి అరే మన సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టు ఓకే, ఆయన 50% అచీవ్ అయ్యాడు. ఇంకా 50% ఆయనకు కన్నతల్లి లాంటి పార్టీని ఖచ్చితంగా ఆయన చూసుకోవాలి. ఇది పార్టీ ఐడియాలజీని ఆయన ముందు తీసుకుపోవాలి, అదే ఫస్ట్. లేదంటే ఆయన రాజీనామా చేసినా వేరే పార్టీలో పోవచ్చు, లేకపోతే ఆయన ఒక పార్టీ పెట్టుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి పార్టీలు ఉన్నప్పుడు, ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దాని ప్రోటోకాల్, దాని ఐడియాలజీ మనం పాటించాలి. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీసేసింది. అయితే ఇక్కడ మనం రాజకీయాలలో మనం మాట్లాడుకుంటే దేశంలో పక్క పెడితే మన రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీకి అగ్నెస్ట్గా పోతుండని చెప్పి రాజాసింగ్ని తీసేసిండు. అట్లే బీఆర్ఎస్ పార్టీలా ఈటల రాజేందర్ సీఎం పదవికి సూటి పెడతాడు అనుకొని, లేకపోతే ఆయనకు అంత హోదా వస్తుంది అనుకొని కేసీఆర్ కన్నర చేసి ఇది పక్క రాజకీయం. ఇది ఈటల రాజేందర్ నిలగొట్టిండు. అంతెందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేస్తుందని చెప్పి కల్వకుంట్ల కవితను కూడా వెళ్ళగొట్టిండు. మళ్ళీ తర్వాత వాళ్ళు పార్టీలు పెట్టుకొని వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారా, లేకపోతే వాళ్ళు ఏమవుతారు అనేది వాళ్ళ ఇండిపెండెంట్, అది వాళ్ళ కష్టం, వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ పార్టీకి అడ్డొచ్చినప్పుడు తీసేసిండు కేసీఆర్ కూడా, తెలంగాణ బీజేపీ కూడా రాజాసింగ్ని తీసేసింది. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అయితే నెక్స్ట్ మూవ్ ఏంటిది రాఘవ్ చద్దాదంటే, ఆయన ఇండిపెండెంట్గా ఇప్పుడు పార్లమెంట్లో ఉండొచ్చు. ఆయన కొంచెం టైం రిక్వెస్ట్ చేసుకుంటే మాట్లాడుకుంటాడు. లేదా ఆమ్ ఆద్మీ పార్టీ గైడ్ లైన్స్ మంచిగా పాటించి ఎప్పుడైనా పార్టీ రెండో ఛాన్స్ ఇస్తుంది. ఆయన నేమ్ సస్పెండ్ చేయలేదు కదా, నామినేటెడ్ పోస్ట్ కాబట్టి ఆయన నేమ్ సస్పెండ్ చెయ్యదు కూడా నాకు తెలిసి. కాబట్టి ఆయన ఇంకో ఛాన్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇంకో 50% పని, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతాడు. అంటే బీజేపీని తిడతాడు, నరేంద్ర మోడీని భయపడకుండా తిడతాడు. అట్లా తిడతాడు ఇన్ ద సెన్స్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలను, వాళ్ళు చేసే తప్పులను మనం లేవనెత్తుతాడు అన్నట్టు. అది తిట్టడం అంటే బూతులు గీతులు కాదు. అట్లా ఆ పార్టీ ఐడియాలజీ ప్రకారం ఉంటే మళ్ళీ ఒకసారి ఆయనకు ఛాన్స్ వస్తుంది. ఇంకా మంచి మంచి పొజిషన్లోకి పోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా. ఇక రెండోది ఆయన ఇండివిజువల్గా ఆయనకు సత్తా ఉంటే బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. లేదా ఆయన బయటకు వచ్చి ఒక కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. లేదా బీజేపీ పార్టీకి లైన్ క్లియర్ అవుతుంది కదా, అటు సైడ్ అయినా పోవచ్చు. కాకపోతే 2023 నుండి 2028 వరకు ఉంది ఆయన ఎంపీ పదవి కాలం. సో అప్పటి వరకు ఉంటాడేమో అనిపిస్తుంది. ఇక తర్వాత చూద్దాం. మొత్తానికి రాఘవ్ చద్దాను బయటికి పంపడానికి గల కారణం అయితే అతను పార్టీ ఐడియాలజీని పక్కన పెట్టి సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడనే అభద్రతా భావం ఆమ్ ఆద్మీ పార్టీ కలిగినందువల్ల అతన్ని బయటికి నెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా ప్రజల గొంతు నొక్కినట్టే. కాకపోతే దరిద్రమైన రాజకీయాలు ఇట్లే ఉంటాయి, ఇది నిజం. రాఘవ్ చద్దా సైలెన్స్డ్, నాట్ డిఫీటెడ్. థ్యాంక్ యూ.